వాడిని మర్చిపోతుంది. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 29వ తారీఖు జూన్ నెల, గురువారం, ఏకాదశి, 2023 రమణ భాషణములు అనే గ్రంథాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తారు. ఇందులో ఈరోజు ప్రశ్న 56వది. ఎలాగా మధ్యలో ఒకసారి రిపీట్ చేస్తాను కదా, అంటే జాయిన్ అవుతూ ఉంటారు అందరూ. ఏమంటారు? ఓకే మేడం, నో ప్రాబ్లం. పృచ్ఛకుడు తన్నుగాదని తన క్రింది ఉద్యోగులను తనపై అధికారులుగా నియమించి ఉన్న స్థితిలో వానిని ఆత్మవిచారం ఓదార్చుతుందా? ఒకసారి ఆ ప్రశ్న చదువుతాను. తన్ను కాదని తన కింద ఉద్యోగులను తనపై అధికారులుగా నియమించి ఉన్న స్థితిలో వానిని ఆత్మవిచారం ఓదార్చుతుందా అంటే తన కింద ఉన్న ఉద్యోగులను తనపై అధికారులుగా. మహర్షి: అవును, నేనెవరన్న విచారము వాని మనస్సును అంతర్ముఖం చేసి దానికి శాంతినిస్తుంది. పృచ్ఛకుడు: నాకు మూర్తి ధ్యానంలో నమ్మకం, అది జ్ఞానలబ్ధికి సాయపడుతుందా? మూర్తి ధ్యానం అంటే విగ్రహారాధన. అది జ్ఞానలబ్ధికి సాయపడుతుందా? ప్రశ్న అన్నమాట. మహర్షి: తప్పక సాయం ఇస్తుంది. ఉపాసన వల్ల చిత్తం ఏకాగ్రం అవుతుంది. అప్పుడు ఇతర చింతనలన్నీ పోయి మనస్సు ధ్యేయమూర్తితో నిండి ఉంటుంది. మనస్సు ఆ మూర్తియే అవుతుంది. అట్లది పరమశుద్ధం అవుతుంది. అంతటా ఆలోచించు, ధ్యానం చేస్తున్నది ఎవరని? సమాధానం నేను అంటే ఆత్మ. ఆ విధంగా చివరికి ఆత్మ లభిస్తుంది. అంటే అంత సిన్సియర్గా చేస్తే. బాధ ఏమంటే మనుజుడు తాను కర్తను అనుకుంటాడు. అది తప్పు. ఆ పరమశక్తి అన్నీ చేస్తుంది. మనుష్యుడొక పనిముట్టు ప్రాయమే. అది గ్రహించి ఆ పాత్రలో సమాధాన పడితే అన్ని బాధలు వదులుతవి. లేకపోతే దానిని తానుగా నెత్తికి తెచ్చుకున్నట్లే. ఉదాహరణకు చూడు, దేవాలయ గోపురంలో ఒక శిల్పం ఉంది. ఆ శిఖరం బరువంతా అది మోస్తున్నట్టుగా ఉంటుంది. ఆ గోపురాన్ని కట్టింది నేలపైన కట్టారు. ఆ గోపురాన్ని అది నిలిచి ఉన్నది తన పునాదిపై. గోపురంలో ఒక భాగం ఆ శిల్పం. ఇది చిత్రంగా లేదు. కర్త తాను అనుకునేవాడు ఆ గోపుర శిల్పం వంటి వాడు. ఈ మధ్య అంటే ఎలాగా ఇంకా అందరూ జాయిన్ అవుతున్నారు కదా, ఠాకర్యాజీ గారని సూరత్ లో ఉంటారు. ఆయన నేషనల్ లెక్చరర్. ఆయనతో అది మాట్లాడుతూ నేను అన్నాను, అందరూ అహం అన్న ఒక మూటని మోస్తున్నారు. అది లేకపోవడంతో అంటే అదొకటి, నీకు ఇతరుల బాధలు వస్తున్నాయి, నువ్వంటే మాకు అభిమానం, నీకు బాధలు వస్తాయి, మేము బాధపడతామంటే ఎందుకు అంత పక్షపాతం ఈ శరీరం అంటే అని అడిగాను. ఆ తర్వాత ఈ మూట ఒకటి భరిస్తున్నారు కదా, మోస్తున్నారు కదా, ఆ మూట నాకు లేకపోవడం వల్ల నేను హాయిగా ఉన్నాను అన్నది. అర్థమైందా? ఏం మూటది? అహం. ఆ మూట బరువు ఎంత ఉంటుందో వాళ్ళకి బరువే, వాళ్ళు మొయ్యడం వల్ల ఇతరులకి ఇబ్బందే. అందువల్ల అహం ఏమిటి చేస్తోంది? అన్నిటికీ కారణం. ఫాలో అవుతున్నారా ఇక్కడ? అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ శిల్పం ఏమనుకుంటుంది? బరువంతా నేనే మోస్తున్నానని. ఇది చిత్రంగా లేదు. కర్త తాను అనుకునేవాడు ఆ గోపుర శిల్పం వంటి వాడు. అంటే అన్ని పరమాత్ముడి అనుగ్రహంతో జరుగుతూ ఉంటే నేను చేస్తున్నాను అని మనం ఫీల్ అవుతున్నాం. అంటే అర్థమైందా? నేనే బరువు మోస్తున్నాను, నేనే. అందువల్ల అక్కడ మనకి అంటే తనకంటే కింద ఉద్యోగి తన పైన అజమాయిషి చెలాయిస్తున్నా శరీరం నేను కాను, కర్తను నేను కాను, నేను ఆత్మతత్వాన్ని అని గుర్తు చేసుకున్నప్పుడు అన్నిటికీ ఉపశాంతి వస్తుందని చెప్తున్నారు. ఆ ఉద్యోగి సులువుకై ఒక భక్తుడు ఉన్నది నలువది మలయాళ అనువాదం వినిపించాడు. అది విని అతడు అడిగాడు. పృచ్ఛకుడు: ఆచరణలో ద్వైతం, అంతంలో అద్వైతం అన్నారే, ఇదేమి? అర్థమైందా? ఆచరిస్తున్నప్పుడు ద్వైతం, ఇప్పుడు నేను వేరు మీరు వేరు, నేను వేరు భగవంతుడు వేరు అని ఆచరణలో. అంతంలో అద్వైతం,
అంటే ఆచరణలో ఎప్పుడు ఉన్నది ద్వైతమే కదా అన్నారే. అంటే అందులో ఉన్నది 40 అని రాశారు కదా రమణ మహర్షి గారు. అవును మేడం. అందులో అలా అన్నారట, ఆచరణలో ద్వైతం అంతంలో అద్వైతం అన్నారే, అదేమి మహర్షి? సాధన ద్వైత భావనలోనే ఆరంభించవలనని కొందరి మతం. నేనన్నది వాళ్లకు చెందుతుంది. దైవం ఉన్నాడని, మనుజుడా దైవాన్ని పూజించి ధ్యానించవలనని. చివరకు అంటే మహర్షి ఏం చేస్తున్నారు, అడిగే వాళ్ళని బట్టి సమాధానం చెప్తున్నారు. అంటే ఆ ఉన్నది 40లో ఆచరణలో ద్వైతం అంతంలో అద్వైతం అన్నారే, అదేమిటి అంటే సాధన ద్వైత భావంలోనే ఆరంభించవలని కొందరి మతం. చూసారా, అది అతను చెప్పట్లే, నేను అన్నది వాళ్లకు చెందుతుంది. దైవం ఉన్నాడని, మనుజుడు ఆ దైవాన్ని పూజించి ధ్యానించవలనని, చివరకు జీవుడు దైవంలో లీనమవుతాడని వారంటారు. మరికొందరి అభిప్రాయంలో జీవుడు పరమాత్మ ఎప్పుడూ భిన్నులే, వారు ఒకరిలోనొకరు కలియడానికి వీలే లేదు. పర్యవసానం ఎట్లన్నా తర్కం మనకప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు అక్కర్లేదు. జీవుడున్నాడని అందరూ అంగీకరిస్తారు. మొదట ఆ జీవుడు ఆత్మ ఎవరో వ్యక్తిని నిర్ణయించని, ఆ తర్వాత కావలసినంత వ్యవధి ఉంది. జీవాత్మ పరమాత్మలో ఐక్యమవునా, కాక పరమాత్మలో భాగమా, ఎప్పుడూ పరమాత్మకు వేరుగానే ఉండునా అన్నవి తేల్చుకోవచ్చు. ముందుగా ఏ నిర్ణయము చేయవద్దు. మనస్సును తటస్థంగా ఉంచి లోన మునిగి ఆత్మను అన్వేషించని సత్యం తానై గోచరిస్తుంది. అంతంలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము మనం ముందుగానే నిశ్చయించుట ఎందుకు? అట్లు చేయడం వృధా. దాని నిరూపణం ప్రస్తుతానికి తర్కంతో, బుద్ధితో, బుద్ధి ప్రకాశం ఆత్మ అంటే పరమశక్తి నుండి లభించేదే. పరావృత్తము, ప్రతిబింబతనము, ఏకదేశము అయిన బుద్ధి ఏమని అఖండము అపూర్వము అయిన జ్యోతిని పారజాడగలదు? బుద్ధి ఆత్మను దరియనే లేదు. దాని స్వభావంను నిరూపించునా? ఇది కొంచెం పెద్ద ఆన్సర్ అండి, రోజులా కాదు, చిన్న చిన్నవి కాదు ఇది. అంటే మళ్ళీ పృచ్ఛకుడు నేనన్న దాని అర్థం అయింది అది. అంటే మళ్ళీ కావాలంటే చదువుతాను మీకు అది. పృచ్ఛకుడు మొదట అత్యంత శ్రద్ధగా అధ్యయనం చేసిన శృతులు అంటే వేదాలు చివరికి నిష్ప్రయోజనాలని శ్లోకం. అది ఏ దశలో? మనం కూడా అదే చదువుతున్నాం కదండి. మొదటేమో శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ అవసరం, చివరికి అవన్నీ నిష్ప్రయోజనమే. అంటే మనం తెలుసుకున్నది అంతా కూడా అజ్ఞానమే అని చివరికి అంటారు. ఎందుకంటే రాతపూర్వకంగా వచ్చింది లేకపోతే చెప్పబడింది. కృష్ణుడు ఏం చెప్పాడు ఒకరికి చెప్పడం వల్ల వచ్చేది కాదు, అలాగే చదవడం వల్ల వచ్చేది కాదు. అందువల్ల చివరికి అదంతా కూడాను నిష్ప్రయోజనం అన్నారే అని ఒక శ్లోకం ఉంది. అది ఏ దశలో? వాని సారం బోధపడిన తర్వాత. అర్థమైందా? శృతుల పని సర్వశక్తి ఉనికిని, దానిని పొందే మార్గాన్ని తెలియచెప్పడం మాత్రమే. వాని సారం అంతే. అది బాగా జీర్ణించుకుంటే ఇతరాలతో పనే లేదు. సాధకుల పరిణతి అందరికీ ఒక్క విధంగా ఉండదు. అందరికీ అనుగుణంగా నిబంధించడంతో శృతులు చేరటానికి సాధకుడు ఎక్కి వచ్చిన అన్ని మెట్లు గమ్యం చేరాక వాని ప్రమేయం వాని గమ్యం చేరాక వాని ప్రమేయం ఏమీ ఉండదు. యోగానంద స్వామీజీ అని భీమిలిలో ఉండేవారు. ఆయన అనేవారు, అంటే ఏరు దాటాక తెప్పక్కర్లేదు కదా, అలాగే ఈ శృతులు గాని గురువు గాని ఆ అనంత ఏకత్వానుభూతి వచ్చిన తర్వాత అక్కడ ఎవరు అక్కర్లేదు, ఏమీ ఉండదు. అంటే దాని ప్రమేయం ఏమీ ఉండదు, గమ్యం ఒక్కటే మిగులుతుంది, మిగతావన్నీ నిష్ప్రయోజనాలు. ఈ అర్థంలో శాస్త్రముల ప్రయోజనకాలు అంటే ఈ అర్థంలో శాస్త్రములు ప్రయోజనకాలు అవుతాయి. అంటే అంతవరకే. ఎంతో చదువుతాము, చదివినదంతా జ్ఞప్తి ఉంటుందా? ప్రధానాంశాలను మాత్రం మర్చిపోయి అవి మనస్సులో స్థిరపడతాయి. ఆ అప్రధానాలను విస్మరిస్తాము. శాస్త్రముల విషయంలోనూ అట్లే. అసలు రహస్యం ఏమంటే మానవుడు తనకొక పరిధి కల్పించుకుంటాడు. తప్పక కష్టమంతా దానితోనే. ఆ భావనే సరికాదు, వానికే అది వస్తుంది. నిద్రలో విశ్వం లేదు, జీవుడు లేడు, ఏ పీడ లేదు,
ఆ సుఖస్థితి నుండి ఏదో లేచి ఇదిగో నేనున్నానంటుంది. అంటే ఏదో లేచి అంత జీవుని ఈ జగత్తు గోచరిస్తుంది. ప్రపంచంలో తానెంత, తనకున్నదెంత, తను మాత్రం అంటే అణుమాత్రం. అందువల్ల ఇంకా ఇంకా కావాలని కోరుతాడు. బాధలు అంతతో మొదలు, అంటే ఇంకా ఇంకా కోరికలతోటి బాధలు మొదలవుతాయి. తర్వాత జీవుడు లేవకపూర్వం ఆ సుఖమెట్టిదో, జీవుని మేల్కుంటే ఇప్పటి కష్టాలకన్నిటికీ కారణం ఆ జీవుని కూడా జాడనే వాని మూలాన్ని వెతుకుతూ పోతే నిర్వికల్పము ఆనందపూర్ణము అయిన నిద్ర కాని నిద్రాస్థితిని, అంటే జాగ్రత్త సుషుప్తి చేరుకుంటాడు. ఆత్మ ఎప్పటి వల్లనే నిర్వికారంగా నిలుస్తుంది. ఆపై ప్రాప్యమికేమీ లేదు, అంటే ప్రాప్తి పొందినవాడు. తర్వాత ఎల్లలున్నవని భ్రమిస్తేనే వానిని దాటవలసిన అవసరం. దశముని కథ వలనే ఇవి. మూఢులు 10 మంది ఏరు దాటి అవ్వలి ఒడ్డు చేరారు. అందరూ చేరినారో లేదో అని వారిలో ఒకడు లెక్క పెడితే లెక్కకు 9 మందే వచ్చారు. వ్యాకులపాటితో ఆ కనబడని పదవ్వానికే శోకాలాపాలు సాగాయి. దారిన పోయేవాడొకడు వారి దుఃఖ కారణం అడిగి తెలుసుకుని వాళ్ళని 10 మందిని లెక్క పెట్టి చూపినాడు. ఆ 10 మందిలో ప్రతివాడు అంతకు పూర్వం తమ్ము లెక్కించని వాడే, కానీ వారిలో ఎవ్వరూ తన్ను కూడా కలిపి గుణించలేదు. అంటే ఆ బాటసారి ఒక్కొక్కరిని ఒక్కొక్క మారు బాదుతూ ఆ దెబ్బలు లెక్కించమన్నాడు. సరిగ్గా 10 తేలినవి. వారు ఊరడిల్లారు. సారాంశం ఏమంటే వారిలోని ఆ దశముడు, అంటే 10వ కొత్తగా వచ్చినవాడు కాదు. ఇంతసేపు వాడు అక్కడే ఉన్నాడు. వారి ఆ దుఃఖ కారణము వారి అజ్ఞానమే. ఇట్టిదే ఇంకో కథ. ఒక ఆవిడ మెడలో దండ వేసుకుని దాన్ని మర్చిపోయింది. ఎంతో వెతికింది, నలుగురిని అడిగి చూచింది, లాభం లేదు. చివరికి ఆమె స్నేహితురాలొకతే నీ మెడలోనే ఉంది కదే అని చెప్పి చూపింది. ఆ కంఠహారం కొత్తగా చేయించుకున్నదా? ఇక్కడ అజ్ఞానం వల్ల దుఃఖం, జ్ఞానం వల్ల సుఖమును. అలాగే వ్యక్తి వాని ఆత్మ కొత్తగా సంపాదించవలసింది ఏమీ లేదు. ఇప్పటి దుఃఖానికి కారణం అజ్ఞానమే. ఆత్మజ్ఞానం సుఖాన్ని చేకూర్చుతుంది. కొత్తగా ఒకటి సంపాదించామంటే అంతకు ముందు అది లేనట్లేగా. ఒకప్పుడు లేక ఇప్పుడున్నది మళ్ళీ లేకపోవచ్చు. అట్టి సందర్భాలలో ముక్తి అస్థిరం. అది పోతూ వస్తూ ఉండదు, స్థిరంగా ఉంటుంది. అది ఎప్పుడూ నిత్యం గనక ఇప్పుడు ఇక్కడే ఉంది. మనుజుని యత్నం అజ్ఞాన నాశనానికై. జ్ఞానం సహజము నిత్యసిద్ధము అయిన ఉదయం అవుతున్నట్లు భాసిస్తుంది. ఆ వచ్చిన అతడు సెలవు తీసుకుని వెళ్ళబోతూ సద్గురువుకి నమస్కరించి అన్నారు, పులినోటి కండ కదాచన వినష్టుడే. ఇందు సూచించింది నేనెవరులోని వాక్యం. గురుని అనుగ్రహ దృష్టిలో పడ్డాక శిష్యుడు ప్రాపంచికములను మరులంటే కల్లా, అంటే మళ్ళీ ప్రాపంచికాలకి వెళ్ళడం. పులివాత పడిన మేకయు తన్ను తగ్గించుకొనునా అని. అంటే ఏంటి? గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఇహలోక చింతల వైపు వెళ్ళదు అని. ఇంతేనండి. ఇప్పుడు ఎవరెవరు లేటుగా వచ్చారో వాళ్ళ కోసం మరొకసారి ఇది 56వ ప్రశ్న ఏంటంటే, తన్ను కాదని తన కింది ఉద్యోగులను తనపై అధికారులుగా నియమించి ఉన్న స్థితిలో వానిని ఆత్మవిచారం ఓదార్చుతుందా? అది ప్రశ్న. అవును, నేనెవరన్న విచారం వాని మనస్సును అంతర్ముఖం చేసి దానిని శాంతినిస్తుంది. ఇప్పుడు నేను శరీరాన్ని, నేను ఉద్యోగిని అనుకుంటే కదా బాధ. నేను బాడీనే కాను అనేటప్పుడు బాధే లేదు కదా. అంటే పృచ్ఛకుడు, నాకు మూర్తి ధ్యానంలో నమ్మకం, అది జ్ఞానలబ్ధికి సాయపడదా? తప్పక సాయం ఇస్తుంది. ఉపాసన వల్ల చిత్తం ఏకాగ్రమవుతుంది. అప్పుడు ఇతర చింతలన్నీ పోయి మనస్సు ధ్యేయమూర్తితో నిండి ఉంటుంది. మనస్సు ఆ మూర్తియే అవుతుంది. అట్లది పరిశుద్ధం అవుతుంది. అంతటా ఆలోచించు ధ్యానం చేస్తున్నది ఎవరని సమాధానం. నేను అంటే ఆత్మ. ఆ విధంగా చివరికి ఆత్మ లభిస్తుంది. అంటే
ఏదైనా త్రికరణ శుద్ధిగా చేస్తే దాని ఫలితం దానికి ఉంటుంది అని చెప్తున్నారు. బాధ ఏంటంటే మనుజుడు తాను కర్తను అనుకుంటాడు. అది తప్పు. ఆ పరమశక్తి అన్నీ చేస్తుంది. మనుష్యుడకు పనిముట్టు ప్రాయమే. అది గ్రహించి ఆ పాత్రతో సమాధాన పడితే అన్ని బాధలు వదులుతాయి. లేకపోతే వానిని తానుగా నెత్తికి తెచ్చుకున్నట్లే. ఉదాహరణకు చూడు, దేవాలయ గోపురంలో ఒక శిల్పం ఉంది. ఆ శిఖరం బరువంతా అదే మోస్తున్నట్లుగా ఉంటుంది. ఆ గోపురాన్ని కట్టింది నేలపైన, అది నిలిచి ఉన్నది తన పునాదిపై. గోపురంలో ఒక భాగం ఆ శిల్పం. ఇది చిత్రంగా లేదు? కర్త తాను అనుకునేవాడు ఆ గోపుర శిల్పం వంటి వాడు. ఆ ఉద్యోగి సులువుకై ఒక భక్తుడు ఉన్నది నలువది, అంటే అది రమణ మహర్షి గారు రాశారు, మలయాళ మలయాళానువాదం వినిపించాడు. అది విని అతడు అడిగాడు, ఆచరణలో ద్వైతం, అంతంలో అద్వైతం అన్నారే, అదేమి? అంటే ఆచరణలో సాధన ద్వైత భావంతోనే ఆరంభించవలనని కొందరి మతం. నేనన్నది వాళ్ళకి చెందుతుంది. దైవం ఉన్నాడని, మనుజుడే దైవాన్ని పూజించి ధ్యానించవలనని, చివరకు జీవుడు దైవంతో లీనమవుతాడని వారంటారు. మరికొందరు అభిప్రాయంలో జీవుడు పరమాత్మ ఎప్పుడూ భిన్నులే, వారొకరితోనొకరు కలయడానికి వీలే లేదు. పర్యవసానం ఎట్లన్న తర్కం మనకిప్పుడు అక్కర్లేదు. జీవుడున్నాడని అందరూ అంగీకరిస్తారు. మొదట ఆ జీవుడు అంటే ఆత్మ ఎవరో వ్యక్తిని నిర్ణయించని, ఆ తర్వాత కావలసినంత వ్యవధి ఉంది. జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవునా, కాక పరమాత్మలో భాగమా, ఎప్పుడూ పరమాత్మకు వేరుగానే ఉండునా అన్నవి తేల్చుకోవచ్చు. ముందుగా ఏ నిర్ణయము చేయవద్దు. మనస్సును తటస్థంగా ఉంచి లోన మునిగి ఆత్మను అన్వేషించని సత్యం తానై గోచరిస్తుంది. అంతంలో అద్వైతమో విశిష్టాద్వైతమో ద్వైతమో మనం ముందుగానే నిశ్చయించుటెందుకు? అట్లు చేయడం వృధా. దాని నిరూపణం ప్రస్తుతానికి తర్కంతో, బుద్ధి ప్రకాశం ఆత్మ నుండి లభించేది. పరావృత్తము అంటే ప్రతిబింబము, ఏకదేశము అయిన బుద్ధి ఏమనే అఖండము అపూర్వము అయిన జ్యోతిని పారజాడగలదు. అంటే ఈ బుద్ధి అనేది కూడా మనసులో ఒక పార్ట్ గనక అది ఏ విధంగా అనంతత్వాన్ని తెలుసుకోగలదు? బుద్ధి ఆత్మను దరియనే లేదు, అంటే చూడనే లేదు. దాని స్వభావాన్ని నిరూపించునా అది దాన్నే చూడలేదు, దాని స్వభావాన్ని అదెలా నిరూపిస్తుంది? ఇది ఇంతవరకు మీరంతా మిగతాదంతా విన్నారు కదా. నేనన్నదానికి అర్థం ఇది అని చెప్పారు. మొదటి అత్యంత శ్రద్ధగా అధ్యయనం చేసిన శృతులు చివరకు నిష్ప్రయోజనాలని శ్లోకం. అది ఏ దశలో అంటే అది కూడా చెప్పారు. ఇంకొక పాసేజ్ మీకు చదవాలి. వ్యక్తి వాని ఆత్మ కొత్తగా సంపాదించవలసింది ఏమీ లేదు. ఇప్పటి దుఃఖానికి కారణం అజ్ఞానమే. ఆత్మజ్ఞానం సుఖాన్ని చేకూర్చుతుంది. కొత్తగా ఒకటి సంపాదించామంటే అతడు ముందది లేనట్లేగా. ఒకప్పుడు లేక ఇప్పుడున్నది మళ్ళీ లేకపోవచ్చు. అట్టి సందర్భాలలో ముక్తి అస్థిరం. అది పోతూ వస్తూ ఉండదు, స్థిరంగా ఉంటుంది. అది ఎప్పుడూ నిత్యం గనక ఇప్పుడు ఇక్కడే ఉంది. మనుజుని యత్నం అజ్ఞాన నాశనానికై జ్ఞానం సహజము నిత్యసిద్ధమును ఉదయం అవుతున్నట్లు భాషిస్తుంది. నిత్యసిద్ధము అయినా ఇప్పుడే ఉదయిస్తున్నట్లు భాషిస్తుంది. ఇక్కడ ఇంకా ఇంకొక పాసేజ్ ఏంటి, అసలు రహస్యం ఏమంటే తనకొక పరిధి కల్పించుకుంటాడు మనుష్యుడు. వచ్చిన కష్టమంతా దాంతోనే. ఆ భావనే సరికాదు, వానికే అది తెలిసి వస్తుంది. నిద్రలో విశ్వం లేదు, లేడు, ఏ పీడ లేదు. ఆ సుఖస్థితి నుండి ఏదో లేచిపో నేనున్నానంటుంది. అంటే జీవునికి ఈ జగత్తు గోచరిస్తుంది. ప్రపంచంలో తానెంత, తనకున్నదెంత అణుమాత్రం. అందువల్ల ఇంకా ఇంకా కావాలని కోరుతాడు. ఇప్పుడు మీకు అన్ని అర్థమయ్యాయి కదా. ఫస్ట్ రామబుద్రి గారు చెప్తారా? మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. మొదట ఎక్కడ అర్థం కాలేదో అడగండి ఎవరైనా, అది అందరికీ హెల్ప్ అవుతుంది. అంతా అర్థం అయితే రామబుద్రి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. అదే మేడం, అంటే ఫస్ట్
నా తన సేవ తన సేవకులను తనకు అధికారులుగా చేసినందుకు ఆయన తనకంటే చిన్న ఉద్యోగి, మనస్తాపం చెంది సేవకులు కాదు, తనకంటే చిన్న ఉద్యోగిని తన పైన చిన్న అధికారం. ఉద్యోగిని చేసినందుకు ఆ, ఆయన మనస్తాపంతో ఇలా ఆత్మవిచారణ చేస్తే నా ఇది ఇది పోతుందా అంటే మహర్షి గారు చెప్పారు ఏంటంటే ఆ అంటే నాకు కర్తృత్వం లేదు అని అనుకుంటే అన్ని ఇది పోయినట్టే. మనం అన్ని మీదేసుకోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కర్తృత్వం కాదు, నేను దేహాన్ని అన్న భావన కదా. అన్నప్పుడు ఆ, అంటే ఆత్మజ్ఞానం పనికొస్తుందా అక్కడ అని అడిగారు. అంటే ఆ, ఆ, తప్పకుండా అవును. పనికొస్తుంది అక్కడ. ఎలాగా? దేహాన్ని నేను కాను. ఉమ్, ఆయన మాటల్లో చెప్పాలంటే ఆ, అన్నారు కదా, ఇది అవును. 56వ ప్రశ్న. ఉమ్, ఉమ్. నాకు అంటే అవును నేనెవరు అన్న విచారము వాని మనస్సును అంతర్ముఖం చేసి వానికి శాంతినిస్తుంది. అది. అదే మేడం. అదొకటి. ఆ, ఒక ఉదాహరణ చెప్పారు కదా, గోపురం నేను మోస్తున్నాను అని. అది అంటే భూమి మోస్తున్నది అంటే మనం అన్ని ఆ, ఈ ప్రాపంచిక బాధలన్నీ మనమే ఆ, ఇది చేస్తున్నాము అని చెప్పి నెత్తినేసుకొని తిరగడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. అంటే కర్తవ్య భావనను వదిలేసి ఆ జరిగేదానికి కాదు కాదు, వదిలేస్తే కర్తవ్య పాలన అని కాదు. మీరు ఒక్కసారి కర్తృత్వం, కర్తృత్వం కదా, అంటే నేను చేస్తున్నాను అన్న భావం. ఆ, కర్తవ్య పాలన వేరు, కర్తృత్వం వేరు. అదే కర్తృత్వ భావన. ఆ, కర్తృత్వ భావన వేరు. అదే యా, అంటే చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనే ఇది. అనే భావన. ఉం? ఆ, దాన్ని వదిలేసుకుంటే మిగతా అన్ని సెట్ అవుతాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఉం. ఇంకా ఆ మూర్తి భావన గురించి అడిగితే, మూర్తి భావనలో ఆ, అది ఏదైనా ఏ రకమైన సాధన అయినా ఆ, ఆ, ఇది చేస్తే లాస్ట్కి వచ్చేది అదే అనేది చెప్తున్నారు. ద్వైత భావనలో స్టార్ట్ అయ్యి అద్వైత భావనలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటే చెప్తున్నారు. కొన్నాళ్ళు మూర్తి శృతులు భావం చేస్తే ఏకాగ్రత వస్తుంది. అలా చెయ్యగా ఆ, చెయ్యగా ఆ, నేనెవరు అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. నేనంటే ఉమ్, ఆత్మని అని చివరికి పరమాత్మ తత్వాన్ని అలాగా అప్పటికి అక్కడికి రావాల్సిందే ఆ విచారణకి. అవును మేడం. అంటే ద్వంద్వం నుంచి స్టార్ట్ అయ్యి ఏకత్వంలోకి వెళ్ళిపోతుంది అని అంటే చెప్తున్నారు. వెళ్తే వాళ్ళకి ఏమంటారు, ఆ, త్రికరణ శుద్ధిగా ఆ, చేస్తే అవును, ఉమ్, వెళ్తారు. ఉమ్. ఇంకా అలాగే శృతులు దాని గురించి చెప్పడం ఏంటంటే ఆ, అంటే ఇప్పుడు విచారణ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ ఏది అక్కర్లేదనే స్థితికి వస్తుంది అనేది చెప్పడం జరిగింది. అలాగా. ఆచరణలో ద్వైతం, అంతంలో అద్వైతం ఉమ్, అన్నారే, అదేంటి అంటే అప్పుడు చెప్తున్నారు. ఉమ్, అదే మేడం. అంటే ఇంకా అంటే ఏదైనా నేను అనేదాన్ని తెలుసుకోగలిగితే జరిగేది పరిణామాలు అనేది చెప్తున్నారు. అది అంటే ప్రతి దాంట్లో మనం నేనెవరు అనే విచారణ జరగాలి అని చెప్తున్నారు. అది గ్రహించింది మరి ఈరోజు. ఇందాక మీరు మొదలెట్టారు కదా, శృతులు నిష్ప్రయోజనం అని శ్లోకంలో చెప్పారు కదా, ఉమ్, అది ఏ దశలో? అది తర్వాత ప్రశ్న. అదే. అంటే ఇది శృతులు అంటే ఇవి ఈ శృతులు కానీ ఇవన్నీ మొదటి దశలో మనం ప్రారంభించి ఏదో చేస్తాం కదా మేడం. లాస్ట్కి వచ్చే వరకు ఆ అద్వైతమే ఇది ఉంది అంటే ఆ, ఉమ్. ఏవి అక్కర్లేని స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే అన్నిటినీ పనిముట్లాగానే ఇదైపోతుంది. లాస్ట్కి వచ్చే వరకు మనకి అదే అదే అవి కూడా అదే అక్కర్లేదు త్రిపుర అనే రహస్యంలో స్థితికి కూడా వస్తుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగికి ఇంకా తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు. ఆయన పాటించాల్సిన అదే. నియమం లేదు. ఏమంటారు అవును. ఆయనకి అవును మేడం. కర్తృత్వాలు కర్తవ్యాలు అంటూ ఉండవు. అవును మేడం. అందుకని ఆ స్థితిలో చెప్పారు. ఉమ్, అవును మేడం. అంటే ఆయన ఏకత్వ స్థితికి చేరుకున్నప్పుడు ఇంకా అవన్నీ అక్కర్లేదనేది ఓ, ఇది వస్తుంది మేడం. ఉమ్. అంతే మేడం. అంటే ఇక్కడ అసలు రహస్యం ఏమంటే మానవుడు ఒక పరిధి కల్పించుకుంటాడు, అది సరికాదు. అంటే వచ్చిన కష్టం అంతా ఆ పరిధి కల్పించుకోవడం వల్లే. అవును నేనున్నానంటూ మేడం. ఏమంటారు, నేను ఉమ్, అంటే ప్రపంచంలో తానెంత, తనకున్నది ఎంత, అణుమాత్రం. అందువలన ఉమ్, ఇంకా ఇంకా కావాలని కోరతాడు. అక్కడితో బాధలు మొదలవుతాయి.
అవును మేడం. అయితే జీవుడు లేవక పూర్వం రాత్రి నిద్రలో ఆ సుఖం ఎలాంటిది ఏమీ లేదు అక్కడ, అయినా ఎంతో సుఖపడుతున్నాం. అలాగే అలాగే ఆ, ఉదయాలు సాయంత్రాలు జరుగుతున్నాయని అనుకుంటాం, అక్కడ ఏమీ జరగడం లేదు. అది ఉదయిస్తుంది మా అంటారు మా ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఉన్నది ఉమ్, ఆత్మజ్ఞానం. అది ఉదయిస్తుంది అవును. అన్నది అంటే అలాగ అది ఉమ్, ఉదయం అవుతున్నట్లు భాసిస్తోంది కానీ అది ఎప్పుడు ఉన్నదే. అవును. మన అడ్డులు తొలగించుకోవడమే మనం చేస్తున్నాం. అదే కదా. అంటే సాధన అంటే ఏమిటి? ఆ ఆత్మస్థితిలో ఉన్న మనం మర్చిపోయి దేహం నేను అనుకుంటున్నాం గనక, దేహం నేను కాదు అని నా అసలు స్వరూపం తెలుసుకోవడానికి ఏమేమి అహంకారం అడ్డుతోంది, ఆ తాదాత్మ్యం అన్నిటితో ఐడెంటిఫై అయిపోతాం. బాడీ నేను, మనస్సు నేను, ఇవన్నీ అడ్డుతున్నాయి. అక్కడతో ఏంటంటే అవును. అశాశ్వతమైన వస్తువులలో సుఖం ఉందని తప్పించి వాటి కోసం వెతుకుతాం. ఇదంతా మనం అడ్డేదే సాధనకి కనుక. ఇవన్నీ అంటే అసలైనటువంటి దాన్ని పొందడానికి ఇవే అడ్డులు. వీటిని తొలగించుకోవడమే మనం చెయ్యాలి. ఎందుకంటే అది ఎప్పుడు అవును. అయి ఉన్నాం. ఉమ్, అర్థమైంది ఆ పాయింట్? అర్థమైంది. ఓకే. అయితే అప్పుడు ఓకే ఆయన మేడం. వెళ్ళిపోతూ ఏమన్నారు? పులి నోట్లో పడ్డ మేక తప్పకుండా ఆ మేకని ఉమ్, తినేస్తుంది. అంటే గురువు యొక్క సాన్నిధ్యంలోకి వచ్చాడు గనుక తప్పకుండా ఈయనకి ప్రాపంచ చింతలన్నీ పోతాయి అనే భావనలో మాట్లాడేది. అవును. ఓకే అండి. వసంతలత, నువ్వు మాట్లాడతావా? నేను మళ్ళీ అందరి కోసం రెండోసారి మళ్ళీ చదివాను. ఆ, ఆ మాట్లాడతాను. అందరికీ నమస్కారము. ఇక్కడ 2-3 ప్రశ్నలు ఆయన వేసిన దానికి భక్తుడు వేసిన వాటికి జవాబులు చెప్పారు. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఆ నేను ఎవరు అని తెలుసుకోవడం గురించి, ఆత్మజ్ఞానం గురించి. అతను అడుగుతాడు, నా జూనియర్స్ అంటే మీద నాకంటే మీదన ప్రమోట్ అయ్యి వెళితే నేను ఆ బాధను తట్టుకోవడానికి నేను ఎవరు ప్రమోట్ కాదు, అని. తన మీద అధికారం చెలాయించడానికి నియమిస్తే. అదే నియమించడం, అదే సరే. అంటే జూనియర్స్ మీదకి వెళ్తే తన మీదకి పైన వెళ్ళడం అని కానీ తన పైన బాసుల్లాగా ఉన్నారనుకో అదే తన అదే జూనియర్స్. ఆ, ఆత్మవిచారం. అది చాలా ఉమ్. చాలా మందికి ఆ సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంటుంది. అప్పుడు సీనియర్స్ బాధపడుతూ ఉంటారు. అప్పుడు అలాంటి సమయంలో నేనెవరు అనే క్వశ్చన్ వేసుకుంటే నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉంటుంది అని చెప్పారు ఆయన. ఆ ఉమ్. తర్వాత ఇంకో విషయంలో ఏం చెప్పారంటే, మూర్తి పూజ అంటే మూర్తిని మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తే ఉపయోగం ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉంటుంది. అది మనకి మన ఆ, మనకి కాన్సన్ట్రేషన్ తీసుకొస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్ వల్ల మనస్సు నిలకడవుతుంది. ఇంకా అవసరం లేనటువంటి ఆ మిగతా భావాలన్నీ తొలగిపోయి ఒక రకమైనటువంటి ఒకే భావంలో మనసు ఉన్నప్పుడు, ధ్యానం ఉన్నప్పుడు అది ప్యూర్ అయిపోతుంది. అప్పుడు నువ్వు క్వశ్చన్ చేసుకో, ఎవళ్ళు ఈ ధ్యానం చేస్తున్నారు అని ఆలోచించినప్పుడు ఆ నిశ్చలత్వంలో నీకు తప్పకుండా ఏంటంటే ఆ జ్ఞానం వస్తుంది. ఆ విధంగా నువ్వు ఆ ఆ, నీ తాలూకా సెర్చ్ చేయొచ్చు, అది చెప్పారనమాట. రెండోది ఏంటంటే ఆ కర్తృత్వ భావన గురించి. మన ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఏది చేసినా నేను చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటాము. అదే మనకేంటంటే దుఃఖం తీసుకొస్తూ ఉంటుంది. ఆ నిజానికి ఇదంతా చేసేదంతా ఆ పరమాత్మ శక్తే. మనం ఉత్తి సాధన మీడియంస్ మాత్రమే అని ఆ గోపురం గురించి చెప్పారు. అది ఏదైతే ఒక మూర్తి గోపురం మీడియం అనే తన పదం తన కంటే ఇన్స్ట్రుమెంట్ అన్న పదం కరెక్ట్. మీడియం ఆ, అంటే ఆ, అర్థం ఎక్కడ వాడతారంటే, మహాత్ములు ఒకరి మీడియం ద్వారా, అంటే ఒకరి ద్వారా వాళ్ళు మాట్లాడతారు, అది మీడియం. ఓకే ఓకే. పనిముట్లు సో మాత్రమే. ఆ అదే నేను అంటే మధ్యలో ఉండేటువంటి ఒక రకమైన ఉపయోగకరమైన పనిముట్టులాగా నేను నా శరీరాన్ని నేను ఆలోచించుకుంటే అలా నేను
నన్ను గురించి భావించుకుంటే డెఫినెట్ గా అక్కడ ఏ దుఃఖం ఉండదు. ఆ అంతా పరమాత్మ చేస్తున్నాడు అనేటువంటి భావన వల్ల మనకి శాంతి వస్తుంది. ఆ గోపురం ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ గోపురం తాలూకు బరువు అంతా ఏంటంటే భూమి భరిస్తున్నది, కానీ అక్కడ ఉండేటువంటి అది ఏదైతే మూర్తి ఉంటుందో అదే భరిస్తున్నది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు అన్నారు. తర్వాత ద్వైతం, ఆ అద్వైతం గురించి మాట్లాడారు. ఆయన అన్నారు, ఆ కొంతమంది ఆ జీవాత్మ వేరు పరమాత్మ వేరు, ఆఖరినేమో జీవాత్మ పరమాత్మలో లయం అయిపోతుంది, ఇవన్నీ చెప్తారు. ఎంత మొదట ద్వైతంతో మొదలు పెట్టి తర్వాత అద్వైతాన్ని ఆఖరినట్టుగా చెప్తారు. ఇవన్నీ ఎంతవరకు నిజం అంటే అవన్నీ నీకు ఆలోచించడం అనవసరం. అందరికీ నేను జీవాత్మని అన్న విషయం తెలుస్తుంది, ఎందుకంటే ప్రతిలో వాళ్ళలోనే ఆ కాన్షియస్నెస్ ఇది ఉన్నది. కాబట్టి నువ్వు ఫస్ట్ జీవుడు అని తెలుసుకున్నావు కాబట్టి ఆ జీవాత్మ ఏమిటో తెలుసుకో. ఆ తర్వాత అది జీవాత్మ ఆఖరణ పరమాత్మలో లయం అవుతుందా లేదా ఇలాంటివన్నీ బుద్ధికి సంబంధించిన విషయాలు, అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు. అసలు బుద్ధి అనేది మన మనసులో ఒక పార్టే. దాన్ని అది ఎప్పుడూ ఆత్మజ్ఞానం తీసుకురాలేదు. అది లాజికల్ గా ఆలోచించగలదు కానీ అసలైన విషయం వరకు వెళ్ళలేదు. కాబట్టి ఆ మిగతా అక్కర్లేని విషయాలన్నీ ఆలోచించడం మాని నువ్వు జీవుడు కాబట్టి నువ్వు ఎవరివో తెలుసుకో అని అన్నారు. తర్వాత అదే ఏమిటది నలుబది ఏమిటది ఉన్నది నలుబది ఉన్నది నలుబది అనేటువంటి, ఇక్కడేమో మలయాళం ఉల్లడు నర్పడు అనేది ఉంది. అయితే దాని గురించి అదే అందులోనే ఈ విషయం ఈ ద్వైతం అద్వైతం గురించి మాట్లాడారు. తర్వాత ఈ మనం శాస్త్రాలు, ఇంకో క్వశ్చన్ ఏంటంటే శాస్త్రాలన్నీ చదివేసిన తర్వాత ఆఖరణ ఈ చదివిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ శాస్త్రజ్ఞానం ఎందుకు అవసరం లేదు, పనికిరాదు అని చెప్పారు. అంటే అని ఒక అతను అన్నారు, శ్లోకం ఉంది. అంటే అన్ని ప్రయోజనాల శ్లోకం ఉంది, అది ఏ దశలో అడిగి ఏ దశలో ఈ నిష్ప్రయోజనము అధ్యయనం అంతా నిష్ప్రయోజనం, ఇంత చదివిన తర్వాత అది ఏం వేస్ట్. ఎప్పుడంటే దాని సారాన్ని నువ్వు గ్రహించినప్పుడు, ఆ జ్ఞానం తాలూకు సారాన్ని నువ్వు గ్రహించినప్పుడు ఈ చదువులు ఎందుకు అవసరం లేదు అని తెలుస్తుంది. కానీ ఏంటది అప్పుడు అతను చెప్పారన్నమాట. ఆ సారం ఏమిటో అతను కొంచెం వివరించడానికి ప్రయత్నించారు, నిద్రాస్థితి దాని గురించి. అతను అనేది ఏంటంటే మన నిద్రలో అన్ని మర్చిపోయి అన్ని వదిలేసుకొని కంప్లీట్ సుఖ స్థితిలో ఉంటాము. ఎప్పుడైతే మనం లేస్తామో లేచిన దగ్గర నుంచి నేను అనేది బయటకు వచ్చి ఇది కావాలి అది కావాలి అని మొదలు పెడుతుంది. అన్ని నాకు కావాలి, నేను ఆర్జిస్తాను, నేను సంపాదించుకుంటాను అనేటువంటి భ్రమల్లో పడుతుంది. ఆ భ్రమలన్నీ ఏంటంటే మనం తెచ్చుకున్నవే. అసలైనటువంటి సుఖం కావాలన్నప్పుడు అనేది ఎక్కడ తెచ్చుకోక్కర్లేదు. తెచ్చుకునేది ఎప్పుడు పర్మనెంట్ గా ఉండదు. ఎప్పుడైతే అది నువ్వు సంపాదిస్తావో మొదట లేదు అని అర్థం కదా. నువ్వు సంపాదించావంటే మొదట లేదు అన్నప్పుడు ఇంకెప్పుడైనా కూడా లేకపోవడం అనేది ఉంటుంది. అది కానీ ఈ ఆత్మ ఇది అనేది ఎప్పుడు ఉన్నదే. ఆనందకరమైనటువంటి స్థితి అనేది ఆ మనలోనే ఉంది. అంటే అలా నిద్ర సుషుప్తి ఆ తాలూకా అవస్థని అతను వర్ణిస్తూ చెప్పారనమాట. కానీ మనం అది మర్చిపోయి తెచ్చుకుందాం అనుకుంటాము. అదే మన తాలూకా అజ్ఞానం. సో అజ్ఞానం ఉండడం వల్ల మనం ఈ దుఃఖాలన్నిటినీ ఇది భరిస్తున్నాం. అందుకని అది తెచ్చుకునేది ఏం లేదు, అక్కడ అదే ఉన్నది. అది నువ్వు పొరలు కట్టినటువంటి ఆ ఇగ్నోరెన్స్ తీసేస్తే అది నీకు ఎలాగా కనిపిస్తుంది. నువ్వు అది చెప్పారనమాట. తర్వాత సో అది ఇంతవరకేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంటే అదే ఓ రెండు ఏమిటది ఉపమానాలతో చెప్పారు. ఒక మనిషి అక్కడ 10 మంది ఉంటారు, కానీ ప్రతివాడు వాళ్ళు ఎంతమంది అని కౌంట్ చేసినప్పుడు తనని మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ కౌంట్ చేస్తాడు. అలాగే ఒక స్త్రీ తన మెడలో నెక్లెస్ వేసుకొని అది ఇక్కడ అక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటుంది.
ఎవరో చెప్పారు నీ మెడలోనే ఉంది అని చెప్పి. సో మనని మర్చిపోయి, మనలో ఉండేటువంటి స్థితిని మర్చిపోయి మనం ఆ సుఖాన్ని బయట ప్రపంచం నుంచి వెతకడానికి ప్రయత్నిస్తాం. అదే మనం చేస్తున్న తప్పు. ఏమి నువ్వేమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అంతా నీలోనే ఉంది. అది గ్రహించడం, జ్ఞానం తెచ్చుకోవడం, అదే ముఖ్యము అని ఆయన చెప్పారు. ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే శాస్త్ర సారం గ్రహించాక కాదు దాన్ని వదిలేవలసింది, అనుభూతికి వచ్చేది. అంటే మనం చదివితే సారం గ్రహించుతున్నాం, అప్పుడు వదిలేయడానికి లేదు. అది అంటే అనుభవంలోకి వచ్చాక అప్పుడు అదే ఇంటెలెక్ట్ ద్వారా గ్రహిస్తాం గానీ అసలైన అనుభవంలోకి రాదు. ఓకే, అది అనుభవంలోకి వచ్చిన తర్వాత అది ఆ ఊబిలో ఎవరు పడరు కూడా. ఓకే, బాగుంది, బాగా చెప్పావు. ఇప్పుడు ఎవరు చెప్తారు? అనుపమ గారు ఎవరైనా చెప్తారా? భార్గవి గారు, అనుపమ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేవతి గారు వాళ్ళు కొత్తగా వచ్చారు, మీ అందరికీ పరిచయం. ఆవిడ మాకు ఎప్పటి నుంచో తెలుసు, జేసాఫ్కల్ మెంబరు, మా లాడ్జ్ మెంబరే. ఆమెకి మంచి తపన ఉంది. అందరికీ నమస్కారం అండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఇంకేమైనా అర్థం కాని ఉంటే అడగండి. రాంబుద్రు గారు మీకు అంతా అర్థమైందా? భార్గవి గారు మీకు 1-2 వాక్యాలు మీకు ఎంత అర్థం అవుతాయి అది చెప్పండి. అర్థమైందంటే నాకు ఒకటే అర్థమైంది అమ్మగారు ఇవాళ. చెప్పండి. పులి నోట్లో పడిన ఏదైతే బయటకు రాదో అలాగే ఈ సత్సంగాలకు అలవాటు పడిన వాళ్ళు మీరు ఈ సత్సంగాలతో పోలుస్తున్నారా? మళ్ళీ బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళటం కాదు, మంచిని నేర్చుకుంటారు. ఏది కూడా అనేది అలవాటు అవుతుంది. ఏదైనా ఒక పని చేయాలంటే త్వరగా ఎలా రియాక్ట్ అవ్వాలనేది, ఎలా అప్రోచ్ అయితే బాగుంటది అనేది తెలుసుకుంటారు అనేది అర్థమవుతుంది. బాగా చెప్పారు. ఇంకా ఏమైనా ఇంకేంటి చెప్పారు? ఆత్మజ్ఞానం అనేది నిరంతరం ఉంటుంది, అది ఎక్కడికో వెళ్ళి పొందాల్సింది కాదు కదా, మనం మర్చిపోతున్నాం మనం ఆత్మజ్ఞానులం అని. ఇంకా చెప్పండి. మీరేదో గమనించాల్సింది బాగానే చెప్పారు, సత్సంగంతో బాగా ఉంది. అనుపమ గారు ఒక్క వాక్యమైనా చెప్పండి మీరు. అనుపమ గారు అండి, ఒక్కటైనా అర్థమవుతుంది, ఆ ఒక్క వాక్యం చెప్పండి. నేను మధ్యలో వచ్చాను, విన్నాను, ఏదో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, కానీ నాకు పెద్ద అదే ఆ చెప్పిందంతా కూడా అక్కడ ఉన్నదే చెప్తున్నారు కదా, మీకేం అర్థమైంది? ఒక్క వాక్యం చెప్పండి. భార్గవి గారు చెప్పినట్టుగా ఆ చివరి వాక్యంలో ఉన్న పాయింట్ అని బాగా చెప్పారు. అదే ఏంటంటే, అదే జీవాత్మ పరమాత్మ అంటే, జీవాత్మ మనలోనే ఉన్నారు, ఆ జీవుణ్ణి మనం తెలుసుకోవాలి. జీవాత్మ తెలిస్తే పరమాత్మ అది తర్వాత అదే అర్థమవుతుంది అన్నట్టుగా తెలిసింది నాకు బాగా. ఆ జీవుడు అంటే నేను ఎవరన్నది అర్థమవుతే అన్ని తెలిసిపోతాయి. అర్థమైతే బాగానే చెప్పారు. ఇంకా చెప్పండి. మీరు బాగానే చెప్తారండి, మీరు కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు కానీ. అదే ఏం లేదు, నాకు ఇంకొక 1 or 2 days లో నేను కూడా యాక్టివ్ అవుతానండి. కొంచెం ఇంట్లో హడావిడిగా ఉంటున్నాయి, దాని మీద నేను ఎక్కువ పాల్గొలేకపోతున్నాను. ఇంకా 2-3 రోజుల్లో నేను నార్మల్గా వస్తా. సాధారణంగా టైంకి వచ్చేవారు కదా, ఇవాళ లేట్గా వచ్చారు.